వాళ్ళకు ఈ పేర్లు మార్చే ఫ్యాంటసీ ఏందో గాని మాట్లాడితే పేరు మారుద్దామా అని అంటారు. ఎలక్షన్లు వస్తే చాలు ఊరికి ఏం మేలు చేస్తారో చెప్పరు, జనాల బతుకులు ఎట్లా బాగు చేస్తారో చెప్పరు. కానీ నీసు కౌసును తినొద్దు, ఊర్ల పేర్లు మారవాలని మస్తు అనవసరమైన డిమాండ్లు తెస్తుంటారు. అదేందో టికెట్ రాగానే గీ మేడం కూడా గిట్లనే మాట్లాడుతుంది. ఈ నడుమ సోషల్ మీడియాలో గీ విరించి దవాఖాన ఓనరమ్మ మాధవిలత మేడమే కనబడుతున్నది కదా. అట్లా కనబడే బీజేపీ టికెట్ సంపాదించిందని అంటున్నారు కొందరు. రోజుకో తీర్ల కాంట్రవర్షియల్ కామెంట్లు చేసి వార్తలల్లా ఆమె పేరుండేటట్టు బాగానే చూసుకుంటున్నది. ఇక ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ కు ఎంతో ఆపతొచ్చినట్టు మూసాపేట అనే పేరుంటే మూసాపేటలుండే పబ్లిక్ కు అన్నం ముద్ద లోపటికే ఓనట్టు, పేరు మార్వకనే అలా బతుకులు బాగుపడనట్టు మూసాపేట పేరును ముస్కిపేటగా మారవాలని అంటున్నది మాధవిలత మేడం. అట్లనే మాధవిలత అంటే మందికి కూడా నచ్చతలేదట. మీ పేరును కూడా తలవిదామా అని మారిస్తే మీకు ఓకేనా మేడం అని ఈమె మాటలు ఇన్నోళ్ళు కారెడ్డాల కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. జనాల బతుకులు మారుస్తామనే మాట ఎన్నడూ మీ నోటి నుంచి వచ్చింది లేదు. ఓ మోరి కడతాం, ఓ రోడ్ వేస్తాం, ఓ బడి కడతాం, ఓ బతుకు తెరువు పని చూపిస్తామనే మాట లేదు గాని ఎంతసేపు ఊర్ల పేర్లు మారుస్తాం, చికెన్ దుకాన్లు మూయిస్తామనే యావ తప్ప ఇంకోటి లేకపాయే అని దెప్పి ఓడుస్తున్నారు ఈమె కర్పురిండిన మాటలు వింటున్న నెటిజన్లు.